సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది. బట్ ఈ 2 ఏళ్లలోనే చాలా పరిస్థితులను కూటమి ప్రభుత్వం ఫేస్ చేసింది కూడా. మొన్న జరిగిన విశాఖ ఉక్కులో జరిగిన ఉపద్రవం కూడా మనం చూసాం. అంటే దెబ్బ మీద దెబ్బ పడింది. బట్ ఈ పాలనకి సంబంధించి 2 ఏళ్ల పాలనకి సంబంధించి మీరేం మార్కులు ఇస్తారు, ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నంత పవర్ఫుల్ గా అయితే లేడు ఈసారి. అంటే ఆయన అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. అంటే చాలా పాసివ్ గానే ఉంటున్నాడు ఆయన. గతంలో ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది, పరిపాలన దురంధరుడు ఇలాంటి బిరుదులు ఉండేవి ఆయనకి. కానీ ఇప్పుడు ఆ క్వాలిటీస్ పెద్దగా కనిపించటం లేదు. కొంత గందరగోళంగా ఉన్నాడు, అడపా డిప్రెస్ అయ్యి కూడా కనిపిస్తున్నాడు ఆయన. అందుకని ఒక గందరగోళం ఉంది, పొలిటికల్గాను ఉంది, అలాగే పాలనాపరమైన గందరగోళం కూడా ఉంది. అంతర్జాతీయంగా కూడా ఈయనకి అననుకూల పరిస్థితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు బాలేవు. అంటే దేశంలోకి మల్టీనేషనల్స్ నుంచి లేకపోతే విదేశాల నుంచి బలమైన పెట్టుబడులు అయితే రావడం లేదు. దేశీయ పెట్టుబడులు కొన్ని ఆంధ్రాకు వస్తున్నాయి అంతవరకే, కానీ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి ఏవి రావడం లేదు. ఇక్కడికే కాదు, ఏ రాష్ట్రానికి రావడం లేదు. భారతదేశానికే ఆ ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిలో కొంత భాగం ఈయన మీద కూడా పడుతోంది భారం. కనుక అదొక పెయిన్ అయితే, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించి అదొక ఇబ్బంది. ఆయన ఎంతసేపు డిఎస్సి పెట్టాము, మెగా డిఎస్సి అంటున్నాడు, కానీ 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇంకా ఉన్నాయి ఆ ఏరియాలో ఫిల్ చేయాల్సినవి. వాటి తాలూకా ఏమిటి అంటే మాట్లాడటం లేదు. అలాగే వాళ్ళు ఎన్నికల హామీలుగా చెప్పిన అంశాలు చాలా ఉన్నాయి పెండింగ్లో, ఇప్పటికీ అమలుకు నోచుకోనటువంటివి. సూపర్ 6 మాత్రమే కాదు, దాదాపు ఆయన అవుతుందా కాదా అనే దాంతో సంబంధం లేకుండా విచక్షణారహితంగా దాదాపు 146 హామీలు ఇచ్చాడు ప్రజలకి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిందే సూపర్ 6 త్రూ సార్. దానికి సంబంధించి ఎన్ని అమలయ్యాయి? బస్ అన్నారు కానీ, ఫ్రీ బస్ అన్నారు కానీ, అది చాలా టైం తీసుకున్నారు. బట్ దాని మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అందరికీ ఇవ్వలేదు. అందరికీ అంటే అన్ని బస్సుల్లోనూ కాదు, కేవలం పల్లె వెలుగుల్లో మాత్రమే అప్రూవ్ చేస్తున్నారు. పల్లె వెలుగుల్లా కనిపించే బస్సుల్లో కూడా కొన్ని సందర్భాల్లో కండక్టర్లు డినై చేస్తున్నారు. లేదు, ఈ బస్సులో కుదరదండి, మీరు ఇంకో బస్సులో రండి అని చెప్పేస్తున్నారు. లేదు, ఈ బస్సులోనే రావాలంటే టికెట్ కొనుక్కోండి అని చెప్తున్నారు. అదొక గొడవ నడుస్తుంది. దాంతో పాటు వాళ్ళు నిరుద్యోగులకి భృతి ఇస్తాం 3,000 అని చెప్పారు, అది అమలు కావటం లేదు. అలాగే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు పైబడినటువంటి ఆడపిల్లలందరికీ ఆడపిల్ల నిధి అనే పేరుతో 1,500 ఇస్తామన్నారు నెలకి, అది అవ్వట్లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ సీనియర్ సిటిజన్స్కి 50 ఏళ్ళు దాటితే చాలు వాళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు, అది అమలు జరగటం లేదు. అలాగే రైతులకు ఇస్తామన్నటువంటి హామీలు కూడా ఏవి జరగటం లేదు. అక్కడ ఇన్ని గందరగోళాలు ఉన్నాయి. జనాలు ఇవి ఎప్పుడు జరుగుతాయా అనుకుంటున్నారు. డ్వాక్రా మహిళలకి 0% వడ్డీతో రుణాలు అని చెప్పారు, అది కూడా జరగట్లేదు. ఇలా అమలు జరగని హామీలు చాలా ఉన్నాయి చిట్టా. ఇవన్నీ ఎప్పుడు ఫేజ్ మేనర్లో నెమ్మదిగా చేస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పటికవుతాయో తెలియట్లేదు. రెండోది, వాళ్ళ ప్రధాన కేంద్రీకరణ అంతా ఎక్కువ టైం వాళ్ళు కేటాయించింది సనాతన ధర్మం మీద. సనాతన ధర్మము అనే పేరుతో తిరుమల లడ్డూ చుట్టూ విషయాన్ని తిప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయటానికి, ప్రజల నుంచి దూరం చేయటానికి దేవుడిని సహాయం తెచ్చుకుని ఆయనతో కొట్టించే ప్రయత్నమే చేశారు. దానికి ఎక్కువ టైం కేటాయించారు. మిగిలిన నిజానికి ఆ ఫోకస్ ఏదో ఇక్కడ పెట్టుంటే పరిపాలనా పరమైన ఇబ్బందులు ఏవైనా తప్పేవేమో తెలియదు. అంటే ఈరోజు అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఇప్పుడు విద్యా సంస్థలు అన్నీ కూడా పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. విశాఖకి వీళ్ళ అకౌంట్లోకి రాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ గొడవ. అయితే ఇక్కడ కాపాడుకోవాల్సిన వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు కదా సార్. అంటే పీపీపీ అనే పేరుతో ఆయన ప్రతి చోటకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని పిలుస్తున్నాడు. ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది. ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
రైతులు రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఏ కోసం చూసిన ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి భారతదేశంలో కొత్త ఇబ్బందులకి దారి తీసాయి అనేది అర్థమవుతోంది. అంటే ఇవన్నీ చేయకపోగా ప్రతి మంగళవారం అప్పు తెచ్చుకోవడానికి తెస్తున్నారు కూడా. అప్పు తెస్తున్నారు, ఆ గొడవ నడుస్తోంది. దానికంటే కూడా కీలకంగా చూడాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ తాలూకా రోల్ మోడల్గా మారాడు. ఇప్పుడు ఎకనామిక్ రిఫార్మ్సే ఒక క్రైసిస్లోకి వెళ్ళాయి. ఈ క్రైసిస్లోకి వెళ్ళినప్పుడు ఆల్టర్నేటివ్ లైన్ తీసుకోవాలని ఈయన మాట్లాడే పరిస్థితుల్లో లేడు. ఈయనేమో టోటల్గా సరెండర్ అయిపోయి ఉన్నాడు. సరెండర్ అయిపోయి ఉండటం మాత్రమే కాదు, ఈయన కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ బలం పెరిగింది. వాళ్ళకి కొత్తగా ఒక 50 మంది ఎంపీలు దాకా సమకూరారు. వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబుతో పెద్దగా పని లేనట్టుగా ఒక ఫీలింగ్ని కలిగించారు. కాబట్టి ఈయన ఇప్పుడు ఉన్నదానికంటే కూడా ఒక అంగుళం వంగి కనిపించాలి అని అనుకుంటున్నాడు చంద్రబాబు. ఈయన అంగుళం వంగితే ఆయన 2 అంగుళాలు వంగడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ పోటీ నడుస్తోంది అక్కడ. ఈ పోటీ సందర్భంగా ఆయన మనం ఆ రోజుల్లో రిఫార్మ్స్ పివి నరసింహరావు గారు పట్టుకొచ్చాడు ఒక ఆల్టర్నేటివ్ అనుకుని మన్మోహన్ సింగ్ గారి సలహా మేరకు. అవి ఇప్పుడు కొత్త సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి ఎకానమీలో. వాటిని మనం ఎలా ఫేస్ చేస్తామో ఆలోచించాలని మాట్లాడే పరిస్థితుల్లో ఆయన లేడు. అందుకని దాని తాలూకా ప్రతిదీ ప్రైవేటైజ్ చేయటమే ఆయనకు తెలిసిన విద్య. అందుకని విద్య, వైద్యం ఎక్కువ శాతం ప్రైవేటైజ్ అయింది ఆంధ్రప్రదేశ్లోనే. చంద్రబాబు గారి నేతృత్వంలోనే చైతన్యాలు, నారాయణాలు ఇవన్నీ ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కాదు, డబ్బులు చేసుకున్నవి కూడా. అలాగే కార్పొరేట్ ఆసుపత్రులకి ప్రజల ఆరోగ్యాన్ని అంటగట్టింది కూడా ఆయనే. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి కొంచెం దానికి వెన్నరాసే ప్రయత్నం చేశాడు, ఆరోగ్యశ్రీ అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలు తీసుకొచ్చి. కానీ ఒరిజినల్గా ప్రోగ్రాం నుంచి జనాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేయలే. కొంచెం ఉపశమనం చూపించాడు. ఇప్పుడు ఆ ఉపశమనాన్నే ఈయన వాడుతున్నాడు, కానీ అది కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది జనాల్ని బాగా సఫర్ చేస్తోంది. ఉపాధి కల్పన అనేది జరగటం లేదు. నిరుద్యోగులందరూ తీవ్రమైన నిరాశలో ఉన్నారు. రెండోది, అమెరికా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెనక్కి వచ్చే వాళ్ళు ఉన్నారు తప్ప ఇక్కడి నుంచి వెడుతున్న వాళ్ళు ఎవరూ లేరు, కనిపించట్లేదు. అటు నుంచి పంపించేస్తున్నారు విమానాలు ఎక్కించి. కానీ ఇటు నుంచి వెళ్ళేవాడు ఎవడు లేకపోవడంతో ఈ ప్రెజర్ రాష్ట్రం మీద పడుతోంది. ఈ ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి సంబంధించి ఈయన దగ్గర ప్రోగ్రాం లేదు. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే బెటరు, వాళ్ళని అకామిడేట్ చేయకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం మొదలు పెడతారు అనేది అర్థం కానట్టు అమాయకంగా నటిస్తున్నాడు. కానీ చంద్రబాబు గారు ఒక రకంగా భయపడుతున్నాడు ఆయన ఎలా హ్యాండిల్ చేయాలి అని. కొంతమేరకు కార్పొరేట్లు ఇంకా అవుట్సోర్సింగ్కి పూర్తి స్థాయిలో నో చెప్పకపోవడం వలన హైటెక్ సిటీలు ఇవన్నీ బతుకుతున్నాయి. కానీ లేకపోతే ఈ పాటికి క్రైసిస్ పీక్స్లోకి వెళ్ళి ఉండేది. ఐటీ సెక్టార్లో ఎవరికైనా ఉద్యోగం పోతే ఇమ్మీడియట్గా ఉద్యోగం దొరికే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకసారి ఒక చోట ఉద్యోగం పోగొట్టుకుంటే ఇక జీవితాంతం వాడు నిరుద్యోగిగా ఉండటమే. ఇప్పుడు అమరావతి రాజధానికి వేల కోట్లు ఖర్చు పెట్టడానికి చేస్తున్న ఫోకస్ ఇంకా ఏ డిపార్ట్మెంట్ మీద పట్టట్లేదు. దానికి కేంద్రమే డైరెక్ట్ గా చెబుతోంది అక్కడ చాలా పెద్ద అవినీతి జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా కేంద్ర నివేదికలే ఈ రోజు బయటపడుతున్నాయి. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, అది సెల్ఫ్ ఫైనాన్స్, అంటే దాని డబ్బులు అదే సంపాదించుకునే రాజధాని అనేది వాళ్ళ నెరేటివ్. కానీ ఆ డబ్బులు ఎలా సంపాదిస్తుంది అది అంటే రైతులు భూములు ఇస్తే, ఆ భూములు ఇంకెవరికో ఇస్తే, వాళ్ళు పెట్టుబడి పెడితే అప్పుడు అభివృద్ధి జరుగుతుంది, అప్పుడు నగరం ఏర్పడుతుంది. అంటే ఏమిటి, ఎవరో రావాలి, వాళ్ళ కోసం వీళ్ళు ముందుగా వీళ్ళ భూములు లాగేసుకుని దగ్గర పెట్టుకున్నారు. ఆ వచ్చేవాళ్ళు ఎవరూ రావడం లేదు. సో ఇక్కడ లాక్ అయి ఉన్నామని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు లాక్ అయి ఉన్నమాట వాస్తవమే. ఈ లాక్ అవ్వటం వలన ఉపాధి కల్పన రంగం జరగటం లేదు. వాళ్ళు సంపద సృష్టిస్తాను, నేను ప్రతి ఒక్కడికి సంపద సృష్టించుకునే మార్గాలు చెప్తాను అని చెప్పాడు. ఇప్పుడు సంపద సృష్టించే మార్గం లేకపోగా ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ధరలు విపరీతంగా పెరిగినాయి. ఈయన కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసే పరిస్థితుల్లో లేడు, అందుకని రాజీ పడుతున్నాడు. అలాగే ఈయన తెస్తున్నటువంటి ఫ్యాక్టరీలు
లేకపోతే పరిశ్రమలు అవేవి కూడా ప్రాపర్గా వర్కౌట్ అయ్యేలాగా కూడా కనిపించట్లేదు. 2 ఏళ్ళు కంప్లీట్ అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, చూద్దాం వాళ్ళు ఇంకేం చేయబోతున్నారు. ఇంకేం చేయబోతారు అంటే ఇప్పుడు అక్కడ డేటా సెంటర్ అని చెప్తున్నారు వైజాగ్లో. దానికి నీరు కావాలి, ఆ నీటిని సమకూర్చే పరిస్థితిలో వైజాగ్ లేదు. ఎలా చేయాలి, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న వాళ్ళ ముందు ఉంది. వైజాగ్కి నీటి దాహార్తికి ఇబ్బంది కలగకుండా దీనికి నీరు కావాలి. ఈ మంచినీటిని ఎలా సమకూరుస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది అడుగుతున్నారు పైనుంచి. యా సార్. అలాగే పోలవరం ప్రాజెక్టు తాలూకా పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, అది కూడా కంప్లీట్ కాలేదు. దాన్ని ఏదో టూరిజం స్పాట్గా మారుస్తాననేది మాట్లాడుతున్నాడు నిన్న. ఇలా కొన్ని పనులు అయితే జరిగినాయి, అంటే రూరల్ ఏరియాలో రహదారుల నిర్మాణము ఇలాంటి పనులు జరిగినాయి కొన్ని. వాటిని చూపించుకుని, అంటే ఆయనకి ఏ పని కాలేదన్నా కానీ ఒకటే చెప్తున్నాడు, ఒకటే మందు మాత్ర. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళింది, దాన్ని ట్రాక్లో పెట్టడానికి నాకు ఈ టైం పట్టింది, ఇప్పుడు ట్రాక్ ఎక్కింది, మీరు ఇక నుంచి చూస్తారు చూద్దాం అని చెప్తున్నాడు ఆయన. చూద్దాం సార్. థ్యాంక్ యూ.